నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యవస్థను పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచన దసరా ఉత్సవాలలో భక్తులకు మంచి దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరిన ఎమ్మెల్యే సుజనా చౌదరి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని చర్యలు చేపట్టామని వెల్లడి. విజయవంతమైన చలో మెడికల్ కాలేజీ ఆందోళన కార్యక్రమం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యవస్థను పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం వల్ల పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కాలుష్యం పర్యావరణపైన ప్రత్యేక చర్చ జరిగే విధంగా ఉండాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యవస్థ కారణంగా పశువులకు ప్రమాదం ఏర్పడిందని, మరోవైపు ప్లాస్టిక్ వాడకం అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అసెంబ్లీ సమావేశాలలో ప్లాస్టిక్ నివారణపై పలువురు శాసనసభ్యులు వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ దాదాపు 9 అడుగులు 8 అడుగులు ఉండాల్సింది అది 5 అడుగులకు వచ్చింది అనేది. అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యక్షంగా నేను వెళ్తాను. ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరికి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది, మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు, కావాల్సిన సిబ్బందిని నియమించలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలతో పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ఇంద్రకీలాద్రి నుంచి కాలినడకన క్యూ లైన్లను ఈవో సీనా నాయక్ కూటమి నేతలతో కలిసి ఆయన స్వయంగా పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సుజనా చౌదరి ఆదేశించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు కూటమి నేతలందరి సమన్వయంతో సమిష్టిగా దసరా ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు.
పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఈవో సీనా నాయక్ కు తెలిపారు. తొలుత ఎమ్మెల్యే సుజనా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈవో సీనా నాయక్ ఆలయ అధికారులు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేత ఎంఎస్ బేగ్, జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, కూటమి నేతలు తిరుపతి అనూష, పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, మనకి దసరా ఉత్సవాలు రేపు 22వ తేదీ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిని పురస్కరించుకొని అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా మన ఈవో గారు సీనా నాయక్ గారితో కలిసి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఈసారి లాస్ట్ ఇయర్ నాది మొదటి అనుభవం, ఈసారి ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, భక్తులకి మంచి దర్శనం, అమ్మవారి దర్శనం కలగాలని, ఈజ్ ఆఫ్ దర్శనం అనే కాన్సెప్ట్తో హోల్డింగ్ ఏరియాస్ అన్ని పెట్టి మంత్రి రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ, కమిషనర్ గారు, ఈవో గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు లోకల్గా కూడా అది కూటమి 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా చాలా ఐకమత్యంతో కలిసి చేస్తూ ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కల్లా ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాం. తప్పకుండా అమ్మవారి చలవతో ఈసారి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుద్దని భావిస్తూ, ఇంకా డైలీ కూడా పర్యవేక్షణకి మా ఎమ్మెల్యే ఆఫీస్ తరఫున, నా తరఫున కూడా నేను కూడా మళ్ళీ పర్యటించి కంటిన్యూస్గా భక్తులకి సౌకర్యార్థం, ఎందుకంటే దేశం నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి, మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా చాలామంది ఎక్కువ వస్తారు. నార్త్ నుంచి, తమిళనాడు నుంచి కూడా, కర్ణాటక నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయరే చాలా ఇంప్రూవ్ చేసాం, అంతకంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కొత్త ఈవో గారితో కూడా సంప్రదించాం. రేపు మళ్ళీ ఫైనల్ మీటింగ్ కూడా ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజ్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. నోటీసులు, పోలీసుల ఆంక్షలు దాటుకుని కీలక నేతలు, పార్టీ యోజన విభాగం, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ మోడల్ ద్వారా 1,50,000 కోట్ల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కెనాల్ రోడ్లోని శ్రీ వినాయక స్వామిని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మను ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాపారవేత్త ముత్తవరపు మురళి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న వీరికి దేవస్థాన ఈవో సీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీస్సులు పలకగా దేవస్థాన ఈవో అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాలను అందజేశారు. దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి ఎంపీ శివనాథ్ ఆలయ ఈవో సీనా నాయక్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శ్రీ కనకదుర్గమ్మ శ్రీ వినాయక స్వామి దయతో విజయవాడ ఉత్సవం విజయవంతం కావాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయటం చాలా దారుణమని మాజీ మంత్రి విడదల రజని చంద్రబాబు నాయుడు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేదల ఆరోగ్య భద్రత కోసం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని రజని విమర్శించారు. గతంలో జగనన్న ప్రభుత్వం 8,500 కోట్ల వ్యయంతో 3 దశల్లో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మరో 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్, అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడి దాకా వచ్చాయి అనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్లో ఉన్నవి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రారంభమైన ఏ దశలో ఉన్నాయి, చక్కగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభం నోచుకొని కొంత పని చేసి
ఆ ప్రారంభం నోచుకోనటువంటి ఆ కాలేజ్ ఎందువల్ల ప్రారంభం కాలేదనేటువంటి వాస్తవాలని మేము ఫౌండేషన్ వేసి చక్కటి ప్రోగ్రెస్ని 3rd ఫేజ్లో ఉన్న కాలేజ్కి తీసుకొచ్చి వాటిని ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని, రియాలిటీని, దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్, నో ఫ్యాబ్రికేషన్స్, ఈ రియాలిటీని, ఈ రియల్ కట్టడాలని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం. స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. బీసీ కులాల పట్ల, వారి కుల వృత్తుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ అన్నారు. కుమ్మరి సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పేరేపి ఈశ్వర్ పలు జిల్లాలకు చెందిన 15 మంది డైరెక్టర్లుగా గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈశ్వర్ కు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ తనను చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఇంట్లో, ప్రతి కార్యక్రమంలో కుమ్మరి వృత్తికి సంబంధించిన వస్తువులు ఉంటాయన్నారు. గతంలో రాజకీయ వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయితే కుమ్మరి కులస్తులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. తమ సామాజిక వర్గానికి ఉన్న కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా మట్టితో తయారు చేసిన పాత్రలను వాడాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నేను 4 నెలల కిందట ప్రభుత్వం నియమించింది. దానికి మా ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకులు, యువగలం అధినేత శ్రీ నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ముందుగా మీడియా ముఖంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గత 4 నెలల నుంచి చైర్మన్ పదవి పొందిన తర్వాత మరి కొత్తగా డైరెక్టర్లను నియమించడం జరిగింది. ఈ నెలలో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఛార్జీ తీసుకోవడానికి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి నమస్సుమాంజలు. ఈరోజు మా చైర్మన్ పేరేరు ఈశ్వర్ గారి నేతృత్వంలో మేము 15 మందిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఈశ్వర్ గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాకు ప్రభుత్వము తగినటువంటి తీరులో సహకారం ఇచ్చినట్లయితే, ముఖ్యంగా మాకు కావాల్సింది నిధులు, రాయితీలు. మా కులానికి నిధులు, రాయితీలు ఇవ్వగలిగినట్లయితే మిగతా స్కిల్ వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఈశ్వర్ గారి యొక్క సహకారంతో 2019-24లో విధ్వంసానికి గురైన ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, ఒక్క ఏడాది వర్షాలు పుష్కలంగా పడితే 2-3 ఏళ్లు వర్షాలు పడకపోయినా కరువు నివారించేలా వాటర్ మేనేజ్మెంట్ చేయాలని చంద్రబాబు సూచించారు అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు ఇరిగేషన్పై మంత్రి మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పోలవరం పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. గత టీడీపీ పాలనలో పోలవరం పనులు 72% పూర్తి చేశామని, వైసీపీ పాలనలో కేవలం 2% మాత్రమే పూర్తి చేసినట్లు లెక్కల్లో చూపించుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలన ఫలితంగా పోలవరం ప్రాజెక్టు పురోగతి 20 నుండి 30 ఏళ్లు వెనక్కిపోయిందని చెప్పారు. 2027 డిసెంబర్కి పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ, ఒక ధాన్యాగారం అని పిలువబడుతుందన్న. ఈరోజు వ్యవసాయకమైనటువంటి అతి ప్రధాన రాష్ట్రాల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 170% మంది ఈరోజు వ్యవసాయ మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యవసాయానికి ఆయువు పట్టు, అటువంటి వ్యవసాయానికి ఆధారం జలవనరులు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. అందుచేతే ఈరోజు రాష్ట్ర ప్రగతిలో కానీ రాష్ట్ర పురోగతిలో కానీ జలవనరుల శాఖ యొక్క పాత్ర అనేది చాలా చాలా కీలకమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2024లో జరిగినటువంటి విధ్వంసం నుండి మళ్ళీ ఈ రాష్ట్ర జలవనరుల శాఖ పరిస్థితిని గాడిలో పెడుతూ జల సంపదను సృష్టిస్తూ మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారో మరి ఆయన ఆలోచనకు అనుగుణంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ, ఎందుకంటే మరి మనందరం కూడా చూసాం ఏదైతే మరి మన అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి 10 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టాడో అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా 18,000 కోట్ల మరి బిల్లులు బకాయిలు పెట్టినటువంటి వారసత్వంగా మాకు ఇచ్చినటువంటి స్థితిలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో సత్య అంటేనే సంతోషమని ఈ దసరాకు మరిన్ని సరికొత్త ఆఫర్స్తో సత్య మన ముందుకు వచ్చిందని సత్య హెడ్ ఆఫీస్ డీజీఎం ఆనంద్ తెలిపారు. ప్రభుత్వంతో పాటు తమ సత్య సంస్థ కూడా ప్రతి ఆనందాన్ని కస్టమర్తో పంచుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా తమ సంస్థ అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకొచ్చిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడేపల్లి పిఆర్ హైట్స్ లో గల సత్య హెడ్ ఆఫీస్ నందు జరిగిన మీడియా సమావేశంలో సత్య హెడ్ ఆఫీస్ డీజీఎం ఆనంద్ మీడియాతో మాట్లాడారు. 1978లో ప్రారంభమైన సత్య సంస్థ 375 బ్రాంచ్లతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో విస్తరించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే తమకు 64 బ్రాంచ్లు కలవని 65వ బ్రాంచ్ను నర్సాపూర్లో ఈ నెల 22వ తేదీన ప్రారంభించబోతున్నామని చెప్పారు. ప్రభుత్వంతో పాటు తమ సత్య సంస్థ కూడా ప్రతి ఆనందాన్ని కస్టమర్తో పంచుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా తమ సంస్థ అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకొచ్చిందని తెలిపారు. టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్, అంతేకాకుండా రిఫ్రిజిరేటర్ ఇలా ప్రతి ప్రోడక్ట్ పైన అత్యద్భుతమైన ఆఫర్లను సత్య అందిస్తోందని అన్నారు. ప్రత్యేకంగా మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టడం జరిగిందని చెప్పారు. సత్య సంస్థలో ఏదైనా వస్తువు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్ కు 3 లాభాలు ఉన్నాయని, కస్టమర్ ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా సత్య ఇచ్చే ఆఫర్స్, కంపెనీ నుండి వచ్చే బెనిఫిట్స్ ఒకేసారి పొందవచ్చునని తెలిపారు. అంతేకాకుండా ప్రతి కస్టమర్ కు వస్తువును కొనడం కంటే ఇంటికి చేర్చడం కష్టతరంగా మారుతుందని, కానీ సత్య సంస్థ అతి తక్కువ ధరకే వస్తువును కస్టమర్ ఇంటి ముంగిటకు చేర్చుతుందని స్పష్టం చేశారు. సత్య స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ ఈ ట్యాగ్ లైన్తో 1978లో స్టార్ట్ అయిన ఈ సంస్థ అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 375 బ్రాంచులతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ కేరళలో మాకు ఉందండి. నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ సీనియర్ డీజీఎంగా పనిచేస్తున్నా. ఏపీలో మాత్రం మాకు 64 బ్రాంచులు ఉందండి. ఇక్కడ ఇప్పుడు 65వ బ్రాంచ్ నర్సాపూర్లో వచ్చే 22 గ్రాండ్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, అసలు విషయంకి రావచ్చండి. గవర్నమెంట్ ఇప్పుడు GST 2.0 అనేది రిలీజ్ చేసింది. ఈ GST 2.0 వల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ అవైలబుల్ ఉంది. మెయిన్గా చూసారంటే ఏసీ, టీవీ అండ్ డిష్ వాషర్ దీనిలో దాదాపు 28% నుంచి 18%గా GST తగ్గుతుంది. దీనివల్ల 10% డిస్కౌంట్ అనేది కస్టమర్స్కి వస్తుంది. GST బెనిఫిట్స్ అనేది కస్టమర్స్కి వస్తుంది. ఇది మాత్రం కాదండి, సత్య ఎప్పుడు ఏమంటే సంతోషాన్ని కస్టమర్తో షేర్ చేసుకుంటుంది. ఇది పండగ కాలం కాదన్నా, మెయిన్గా సంక్రాంతి దసరా వస్తుంది. ఈ దసరా ఫెస్టివల్కి మా సైడ్ నుంచి కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం ఈ GSTతో కలిపి. అది ఏమినేది 1 by 1 చెప్తా. మెయిన్గా చూసారంటే టీవీ, ప్రతి కస్టమర్ ఇంట్లో టీవీ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో మా దగ్గర చూసారంటే 32 ఇంచెస్ నుంచి 100 ఇంచెస్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ లీడింగ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉందండి. మీ దగ్గర ఉండే సత్యాకి విజిట్ చేయండి. మంచి
డెమో ఇస్తారు, మంచిగా ప్రోడక్ట్ గురించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ఎంప్లాయీస్. దాంతో కలిపి దాంట్లో ఉండే ఆఫర్స్ ఏమినేది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో కస్టమర్కి జిఎస్టీ వల్ల వచ్చే 10% డిస్కౌంట్, దాంతో కలిపి సత్య సైడ్ నుంచి డిస్కౌంట్ అనేది 100% వస్తుంది. అండ్ నెక్స్ట్ సంగతి ఏసీలో కూడా జిఎస్టీ వల్ల మనకు 10% జిఎస్టీ బెనిఫిట్స్ వస్తుంది. మా దగ్గర చూసారంటే ఏసీలో దాదాపు 15 కైండ్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంది. ఆల్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ ఆన్లైన్ కన్నీ బెస్ట్ ప్రైస్లో మా దగ్గర దొరుకుతుందండి. నెక్స్ట్ డిష్ వాషర్ ఇప్పుడు మ్యాక్సిమం ఏమంటే అందరి ఇంట్లో ఫ్యామిలీలు ఉండే అందరినే పనికి వెళ్తున్నారు. సో ఏమంటే డిష్ వాషర్ అనేది ఓ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. దీన్ని మంచిగా డెమో ఇచ్చి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కూడా మా దగ్గర ఆన్లైన్ కన్నీ బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. విజయవాడ దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయో అందరికీ తెలుసని, భక్తి ముసుగులో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దండుకోవాలనే దురాశతో కూటమి నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపణలు గుప్పించారు. రాజకీయంతో ఎటువంటి అనుభవం లేని ఓ వ్యక్తి విజయవాడ వంటి చారిత్రాత్మక నగరానికి ఎంపీ కావటం నగరానికి పట్టిన దరిద్రమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విజయవాడ ఉత్సవాల మీద దేవాదాయ శాఖ సరైన వివరాలు లేకపోవడం వల్లే భూమి కబ్జా అవుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు అడ్డు చెప్పరని, ప్రజా సంక్షేమం గురించి ఏ మాత్రం అవగాహన లేని మన ఎంపీ కేశినేని చిన్ని కేవలం వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇటీవల గొల్లపూడిలో వెలుగులోకి వచ్చిన స్థలం వివాదం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఉందని, చంద్రబాబు వచ్చాక వ్యాపారాలు మెరుగుపడలేదన్నారు. దశాబ్దాల కాలంగా జరుగుతున్న అమ్మవారి సైతం ఉత్సవాలు పక్కన పెట్టి కేవలం విజయవాడ ఉత్సవ కార్యక్రమం గురించే మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తన జేబులు నింపుకునేందుకు విజయవాడ ఉత్సవ పేరుతో పలు సంస్థలను కోట్లాది రూపాయలను డిమాండ్ చేస్తూ మాట వాస్తవం కాదా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎంపీ కేశినేని నాని నగరాభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారన్నారు. పేర్ని నాని, దేవినేని అవినాష్ విజయవాడ ఉత్సవం గురించి మాట్లాడకపోతే ఈ పాటికి కూటమి నాయకులు దేవాదాయ భూమి కబ్జా చేసేవాళ్లన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో ఎన్నో కొత్త గుళ్లు కట్టించాం, పాడైపోయిన గుళ్లు కూడా పునః ప్రారంభం చేశామని, వెల్లంపల్లి పర్యవేక్షణలో దసరా ఉత్సవాలు అన్ని శాఖల వారితో చర్చించే వాళ్ళమని తెలిపారు. దసరా ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు వస్తారు, వారికి సరైన ఏర్పాట్లు ఉండేలా మనసు పెట్టండి అన్నారు. 700 మంది డయేరియా బారిన పడ్డారు. ఈ రోజుకి ఆ ప్రాంతంలో డయేరియా కట్టడి చేయలేదన్నారు. కష్టాలు నష్టాలు వచ్చిన ప్రజలకు వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుందన్నారు. నగరంలోన అమ్మలగన్నమ్మ, కనకదుర్గమ్మ ఎంత ఫేమస్ ఇండియా వైడ్గా అందరికీ తెలిసిందే. ఈరోజు అయ్యప్ప దీక్షల తర్వాత అతి పెద్ద దీక్షలు ఎవరైనా ఎక్కడైనా ఉన్నది అని అంటే అది భవానీ దీక్షలే. మన రాష్ట్రమే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇంకా ఎన్నో రాష్ట్రాల నుంచి భవానీ మాలలు వేసుకొని విజయవాడ నగరానికి రావటము, గిరి ప్రదక్షిణాలు చేయటము, అమ్మవారి దీక్షని చేయటం అన్నది ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. అలాగే దసరా నవరాత్రులు కూడా అసలు మన ఇండియా వైడ్గా అమ్మవారి దసరా నవరాత్రులు ఏ రకంగా జరుగుతాయి, ప్రతి ఏటా ఎంతమంది లక్షల మంది ప్రజలు విజయవాడ నగరానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారన్నది జగమెరిగిన సత్యం. ఇది ఈరోజు కొత్తగా విజయవాడ నగరానికి అమ్మవారికి ఉత్సవాలు అని నిర్వహించటం, ఇదేదో కొత్త పద్ధతిని తీసుకురావడం మంచిదే. మీరు డెవలప్ చేయండి, లేకపోతే గుడిని డెవలప్ చేయండి. గుడిని డెవలప్ చేసి ఇంకా ఎన్నో రకాలుగా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎంతో ఇంకా ఎన్నో లక్షల మందికి అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించండి. దీనికి ఎవ్వరూ అడ్డుపడరు. ఇది 100 ఏళ్ళగా వస్తున్న విజయవాడ నగరానికి వస్తున్న ప్రజలకి తెలుసు. ప్రతి ఏటా 100 మంది, 1000 మంది, లక్షల మంది ప్రజలు వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు, వెళ్తారు. కానీ కొత్త పుంతలు ఇది ఎక్కడ సోద్యమో తెలీదు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో వందలాది మంది ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటున్నారని ఆటో కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో కార్మికులు నష్టపోతున్నారని, నష్టపోయిన ఆటో కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు.
ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఆటో కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆటో కార్మికుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పసుపులేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఆటో వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న తాము ఉచిత బస్సు పథకం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం అభినందనీయమే కానీ దానివల్ల ప్రత్యక్షంగా దెబ్బతిన్న ఆటో కార్మికులకు ఉపశమన మార్గాలు చూపించడం అంతకంటే ముఖ్యమైనదని, దీనివల్ల పేదరిక రేఖకు దిగువన ఉన్న ఆటో కార్మికులకు రోజువారీగా తమకు దొరికే ఆదాయం కోల్పోతున్నామని వారు వాపోయారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీయూ సంబంధించి అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాగాంజనేయులు, అలాగే ఇంకా చాలామంది లీడర్లందరూ కూడా కలిసి ఆర్గనైజ్ చేశారు. ఆటో కార్మికులు నిత్యం సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పింది, మేము గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాము, 15,000 ఇస్తాము అని అన్నారు. 2024 జూన్లో అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపను పోలేదు. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ ఇస్తామని చెప్పని ఎక్కడో మాట్లాడారు. అసలు ఈ వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. ఆటోలకు సంబంధించినటువంటి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది. చిన్నభిన్నం అయిపోయిందంటే దానికి కారణం రూరల్లో మరీ ఘోరంగా ఉంది. ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఉచిత బస్సు ద్వారా వీళ్ళ జీవితాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దాన్ని ఏ రకంగా చేయాలి? ఎన్నికల ముందు మాట చెప్పింది ఇది కాకుండా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అసలు మెయిన్ జెండా ఏంటంటే మనకి జియో నెంబర్ 21 ఆ రోజు మనకి పెట్టలేదు, ఈరోజు రద్దు చేయమని మనం కోరుతున్నాము. అది జియో నెంబర్ 21 ఆటో డ్రైవర్ కార్మికులకి పొట్టలు కొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే కేసులు విపరీతంగా రాస్తున్నారు. మా పేద బతుకుల్ని ఇంకా పేద బతుకులు చేస్తున్నారు కార్మికులని. అందువల్ల అదొకటి. ప్లస్ ఇంకోటి వాహన మిత్ర 15,000 చేశారు. 15,000 చేయడం వల్ల అది కూడా సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. ఫస్ట్ సంవత్సరం జూలై నెలలో చేయాలి, అది చేయలే. ఇది రెండవ సంవత్సరం అయిపోయిన తర్వాత రెండవ సంవత్సరం రన్నింగ్లో చేస్తున్నారు. ఈ 15,000 ఇవ్వడం వల్ల మాకు మామూలుగా 15,000 ఇస్తే పర్లేదు, బాగానే ఉండేది. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, శ్రీశక్తి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఈ 15,000 ఇచ్చినా కూడా రోజుకి ఇదివరకు మేము 600-700 ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. ఈరోజు 200-300 కూడా కార్మికులు ఇంటికి తీసుకెళ్లేపోయిన పరిస్థితి అయిపోయింది. మరీ దుర్భరమైన జీవితం అయిపోయింది. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. లక్షలాది మంది తరలివచ్చే దుర్గమ్మ ఉత్సవాలలో తాగునీరు, శానిటేషన్, క్యూ లైన్లు వంటి ఏర్పాట్లు సక్రమంగా జరిగాయన్నారు. దసరా ఉత్సవాలతో పాటు నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రజలందరూ విజయవాడ ఉత్సవం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఉత్సవాలు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వారి మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. రేపు 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు కానీ, అధికారులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా దసరా ఏర్పాట్లని ఘనంగా ఏర్పాట్లు నిర్వహించాలని చెప్పి, అలాగే ప్రజలకి, భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని
మరి అమ్మవారికి చీరా సారే సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ప్రజలందరూ కూడా అమ్మవారిని తిలకించడానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక మంచి ఆలోచనతో పెద్ద ఎత్తున భక్తులు ఎంతమంది లక్షలాది మంది వచ్చినా సరే మరి వారందరికీ కూడా సౌకర్యార్థం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కూడా మరి ఇక్కడ ఎంపీ గారు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు కానివ్వండి, అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ఈ కూటమి ప్రభుత్వం రెండోసారి దసరా జరగడం కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎందుకంటే ఒక ఆలోచనతో భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి, లడ్డూలు కూడా అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో మరి అధికారులు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, కార్పొరేషను అన్ని రకాలుగా సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం. అయితే దానికి సరైనటువంటి కారణాలు సభ్యులకి ముందుగా మరి వారికి చెప్పడం జరగలేదు, కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. ఎజెండా వచ్చింది, ఎజెండా ప్రిపేర్ అయ్యింది, వచ్చిన సభ్యులందరికీ పంపిణీ జరిగింది. మరి 16వ తారీఖు నాడు జరగవలసినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని అనివార్య కారణాల వలన మేయర్ గారు వాయిదా వేయటమైందని చెప్పారు. అంటే కారణాలు దాంట్లో పొందుపరచలేదు. కారణాలు పొందుపరచకుండా ఈ విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేయటం ఇది రెండోసారి. అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై చర్చించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరియు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేటర్లకు అప్పచెప్తున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు అవకాశం లేకుండా డబ్బున్న వారే వైద్య విద్యను అభ్యసించి పరిస్థితికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను మేము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా P3 పద్ధతితో పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు కార్పొరేట్లకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈయన చెప్పారు, మేము వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అప్పచెంపాం, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, అనేక మాటలు ఇచ్చారు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒకటి అమలు పరచకుండా ఈరోజు నారాయణ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, అపోలో ఇట్లాంటి ఆదాని అంబానీలకి ఈ యొక్క ప్రభుత్వ రంగం మెడికల్ కళాశాలను అప్పచెప్పే పద్ధతి సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం. ఆయన అధికారంలోకి రాకముందుగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అంగట్లో సరుకులాగా ఈ మెడికల్ కళాశాలను లక్షలకు అమ్మేస్తుంది, కూరగాయలు అమ్మినట్టుగా అన్నట్టు మాటలు చెప్పారు. మరి మీరు వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు? వారు లక్షలకు అమ్మితే మీరు కోట్లకు అమ్ముతున్నారు. ఈరోజు ఆ ప్రభుత్వ సమస్యలన్నీ కూడా భూసేకరణ అక్కడ సేకరించి ప్రభుత్వ రంగ మెడికల్ కళాశాలని అభివృద్ధికి ప్రభుత్వ యొక్క విద్యార్థికి అవకాశం కల్పించడానికి మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఈయన యొక్క చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తి అమ్మినట్టుగా ఈరోజు దానదత్తం చేస్తూ 1 ఎకరా 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్లు ఇస్తున్నారు. ఈయనకి ప్రజలు, విద్యార్థులు, యువత అధికారం ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలే కానీ 66 సంవత్సరాలు కాదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా తెలియపరుస్తున్నాం. మీకు ఇచ్చిన 5 సంవత్సరాలు కానీ 66 సంవత్సరాలు కాదు. మీరు లీజుకి ఇచ్చినటువంటిది 66 సంవత్సరాలకి 1 ఎకరా 100 రూపాయల చొప్పున ఇస్తున్నారంటే ఏ పద్ధతిలో ఈరోజు కార్పొరేట్ ప్రభుత్వం నడుస్తుందా లేకపోతే ప్రజల ప్రభుత్వం నడుస్తుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యవస్థను పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచన.
దసరా ఉత్సవాలలో భక్తులకు మంచి దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరిన ఎమ్మెల్యే సుజనా చౌదరి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని చర్యలు చేపట్టామని వెల్లడి. విజయవంతమైన చలో మెడికల్ కాలేజీ ఆందోళన కార్యక్రమం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.